హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం ఒక లంచ్ రెసిపీ కర్రీ చేసుకుందామండి. ఇది డిన్నర్కైనా లంచ్కైనా చేసుకోవచ్చు. రిచ్ హై ప్రోటీన్ రెసిపీ అండి. సోయా గింజల కర్రీ అండి. ఇది మనము వీక్లీ ఒక 2 టైమ్స్ తీసుకుంటే మనకు హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. చాలా మంచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ వరకు సోయా గింజలు తీసుకొని వీటిని మార్నింగే నానబెట్టుకోవాలండి. లంచ్కి అయితే, అదే డిన్నర్కి అయితే ఆఫ్టర్నూన్ అయినా నానబెట్టుకోవచ్చు. మనకు తొందరగానే నానిపోతాయి. వీటిని ఇలా ఒక 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకొని దీన్ని కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకోండి. అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి. వీటిని ఆయిల్లో దోరగా వేపుకోవాలండి. ఇలా వేగేలోపు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం, అదేవిధంగా వెల్లుల్లి వేసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ అనేది ఇప్పుడు మనం వేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని బాగా వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా వేపుకోవాలి. ఇలా మొత్తం బాగా బంగారు కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా కాస్త వేగనివ్వాలి. ఇవి వేగేలోపు 3 మీడియం సైజు టమోటాలు తీసుకొని బాగా పండినటివి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్టు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకు టమోటా మొత్తం బాగా మగ్గిపోవాలండి. మనకు ఆయిల్ అనేది ఈ గ్రేవీ నుండి సపరేట్ కావాలి. అప్పుడు మనకు కరెక్ట్గా ఇది టమోటా అనేది మంచిగా వేగిపోయినట్టు. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి. అప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సోయా గింజలను వేసుకోవాలి. ఇలా సోయా గింజలు వేసుకొని ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. ఇవి మనకు ఉడికేలోపు కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. మీరు ఇక్కడ ఇట్లా అంతా చేసుకొని కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కుక్కర్లో వేయకుండా డైరెక్ట్గానే ఉడికించుకుంటున్నా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పడుతుందండి మనకి ఇది ఉడకడానికి. ఈలోపు మనం కొంచెం ధనియాలు, అదేవిధంగా కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మొత్తం అనేవి సోయా గింజలు ఉడికిన తర్వాత మనం ఆ పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా మసాలా వేసుకున్నాక మళ్ళా మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మనం ఉడికించుకొని తర్వాత మూత తీసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీ అయిన సోయా గింజల కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.